నమస్తే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇటు కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని జోరుగా ప్రచారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో కవిత చేసిన వ్యాఖ్యలు కావచ్చు, కౌంటర్‌లు కావచ్చు అవన్నీ కూడా చాలా దుమారం లేపుతున్న పరిస్థితి. ఇంకోవైపు ఇటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి చీఫ్ గెస్ట్‌గా మిస్ వరల్డ్ ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళని పిలుస్తామని చెప్పేసి అధికారికంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయించిన పరిస్థితి. మాట్లాడదాం వీటిపైన. అలాగే ఆపరేషన్ కగార్ ఇంకా కొనసాగుతున్నది. డైలీ ఒక 5, 6 మినిమమ్ 2 మంది ఇట్లా సంఖ్యలలో చనిపోతున్న పరిస్థితి. మాట్లాడదాం వీటన్నిటిపైన మనతో పాటు మాట్లాడడానికి గాదెన్నయ్య గారున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఫస్ట్‌గా చెప్పండన్న కవిత, ఇటు ఎమ్మెల్సీ కవిత. ఆమె లెటర్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయంగా డైలీ ఒక దుమారం నడుస్తూనే ఉంది. సో, వాళ్ళ తండ్రి పిలిపించుకొని మాట్లాడిస్తాడేమో అని చెప్పేసి అది ఇనిపించినా సరే ఏం లేదు. అలాంటిది ఇప్పుడు జూన్ 2 తారీఖున కొత్త పార్టీ పెట్టబోతుంది అని చెప్పేసి చాలా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఏమంటారు మీరు పెట్టబోతున్న కవిత పార్టీ? అంటే కవిత ఇప్పుడు పార్టీ పెడతదా? పెట్టదా? పెడితే ఎప్పుడు పెడతది? హ్మ్. ఎవరెవరితో పెడతది? దాని యొక్క జెండా ఏంది? ఎజెండా ఏంది? ఇవన్నీ గూడా నా దృష్టిలో అయితే హ్మ్. ముఖ్యమైన అంశాలు గాదు. హ్మ్. హ్మ్. అతి ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఆమె పదే పదే అంటే ఈ లెటర్ లీక్ గాకముందు గావచ్చు, హ్మ్. ఈ లెటర్ లీక్ అయిన సందర్భంలో గావచ్చు, తదనంతరం ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చి ఎయిర్‌పోర్ట్‌లో హ్మ్. ప్రెస్ అడ్రెస్ చేసినప్పుడు కావచ్చు, తర్వాత మొన్న మీడియా చిట్ చాట్‌లో ఎవరైతే మాట్లాడు. వాళ్ళు పోయి హ్మ్. చిట్‌చాట్‌లో ఇక్కడ హైదరాబాద్‌లో మాట్లాడింది కావచ్చు, నిన్న మంచిర్యాల హ్మ్. పోతున్నప్పుడు పోయిన తర్వాతనో అక్కడ వీళ్ళే మీడియా వాళ్ళతోటి చేసిన ఈ ఒక రకంగా అది చిట్‌చాట్ అని అనలేము. హ్మ్. హ్మ్. కాకపోతే ప్రెస్ మీట్ కాదు కాబట్టి అది చిట్‌చాట్ అనే ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చారు గానీ, ఆ! ఆమె చెప్పదలుచుకుంది చెప్తున్నది. హ్మ్. హ్మ్. ఆమె మనసులో ఉన్నది, ఆమె అభిప్రాయపడ్డది, ఆమె కోరుకున్నది హ్మ్. ఏదైతే ఉందో ఆమె చెప్పదలుచుకొని చెప్తున్నది. హ్మ్. హ్మ్. ఎట్లా కొడితేంది? హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. బండేసి కొడితేంది, తిప్పేసి కొడితేంది. ఎట్లా కొట్టినా గదే కొట్టుడు. ఓకే. ఆ కొట్టుడే కొడుతున్నది ఆమె. అయితే ఆ కొడుతున్నటువంటి అంశాలు హ్మ్. ఆమేమో రొడ్డ కొట్టుడు కొడతలేదు. హ్మ్. చాలా పద్ధతి ప్రకారము హ్మ్. ఒక రాజకీయపరమైనటువంటి అంశాలని ప్రాతిపదిక చేసుకొని, ప్రజల సమస్యల ప్రాతిపదిక చేసుకొని హ్మ్. వాటిని మాట్లాడుతా ఉంది. హ్మ్. ఆమె మాట్లాడిన రాజకీయపరమైన అంశాలు తీసుకుంటేనేమో, ఆమె బీజేపీ తోటి బీఆర్ఎస్ పొత్తు ఒప్పందానికి హ్మ్. సంబంధించి జరిగిన మొత్తం అవును. ఆ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, అది ఢిల్లీలో గావచ్చు, హైదరాబాద్‌లో గావచ్చు, లేపోతే ప్రపంచంలో ఏ మూల ఎక్కడ జరిగిందో గాని, ఆమె అయితే ఆ విషయాన్ని బలంగా ప్రస్తావిస్తా ఉన్నది. అవును. నేను జైల్‌లో ఉన్నప్పుడు పార్టీని జైలుకి పోకముందు గావచ్చు, జైల్‌లో ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా హ్మ్. పార్టీని బీజేపీలోకి విలీనం చేసి కుట్ర విలీనం చేసి. జేయడానికి కావాల్సిన మొత్తం ఏర్పాట్లన్నీ గూడా జరిగినయి. హ్మ్. ఆ అంశాన్ని నా ముందు ప్రస్తావిస్తే, హ్మ్. నేను ససేమిరా అని అనడం వల్ల అది ఆగిపోయింది. నేను 6 నెలలు గాదు, 6 సంవత్సరాలైన జైల్‌లో ఉంటా గానీ, హ్మ్. ఇటువంటి తుచ్చ పనులు జేయొద్దు, బేకూఫ్ పనులు జేయొద్దు. ఆ! అనే పద్ధతిలో ఇంకా ఆమె ఏమేం మాట్లాడిందో ఇట్లా అది పరుష పదజాలమా, స్మూత్‌గా మాట్లాడిందో తెలీదు గానీ, మొత్తానికైతే హ్మ్. ఆమె ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే చాలా కఠినమైన పద్ధతిలో చెప్పినట్టుగా కనపడతాంది. హ్మ్. హ్మ్. మరి దానికి ఆన్సర్ చెప్పాలి. హ్మ్. హ్మ్. ఇటు బీఆర్ఎస్ అధినేత కూడా స్పందించకపోవడం, ఇటు కేటీఆర్ కూడా కొంతమంది కొవ్వొట్లున్నారని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ గ్రీకు వీరుడు, లీకులు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా అంశాలు చూస్తా ఉంటే, మళ్ళీ అలా కొత్తగా సింగరేణి జాగృతికి సంబంధించి సింగరేణి జాగృతి అని ఏర్పాటు చేయడం, ఇవన్నీ పట్ల చూసుకుంటే కొత్త పార్టీ పెడుతుంది అని చెప్పేసి చాలా బలంగా అనిపిస్తుంది. అదే నేనంటున్నా. కొత్త పార్టీ అనేది ఇప్పుడు సరే జూన్ 2 పెడతదా? జూలై 2 పెడతదా? ఎప్పుడు పెడతది అనేది పక్కన పెట్టినా గానీ, హ్మ్. లేకపోతే 25లో పెడతదా? 26లో పెడతదా? పక్కన పెట్టినా, ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది రాజకీయపరమైన అంశం. అవు. ఇవి గాక ప్రజల పరమైనటువంటి ముఖ్యంగా ఆదివాసీల పరమైనయి, లేకపోతే గిరిజనుల పరమైనయి, లేకపోతే దళితుల పరమైనయి, బహుజనులకు సంబంధించిన అంశాలను ఆమె హ్మ్. గత 10 సంవత్సరాల పాలనా సంబంధించి కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి పార్టీ పోషిస్తున్న దాని మీద కావచ్చు, ఆమె సంధిస్తున్నటువంటి అస్త్రాలేవైతే ఉన్నాయో, హ్మ్. హ్మ్. ఆ తూటాలేవైతే ఉన్నాయో, ఆ బాణాలేవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్ చెప్పాలి. హ్మ్. ఆమె ఏమంటున్నది బీసీలకు సంబంధించి ఏదైతే ప్రస్తావన చేయకపోవడం గానీ, అవును. వర్గీకరణకు సంబంధించి దాని ప్రస్తావన చేయకపోవడం గానీ, మైనారిటీలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో హ్మ్. వాటిని ప్రస్తావించకపోవడం గానీ, ఇవన్నీ ఎందుకు చేయలేదు? అవును. దీనికి కారణాలు చెప్పండి అని అంటున్నది మరి. హ్మ్. హ్మ్. దానికి సమాధానం చెప్పాలి గదా! హ్మ్. దానికి సమాధానాలు చెప్పకుండా ఉత్తగనే హ్మ్. కొవ్వొట్లనో, ఇంకోటనో, ఇంకోటనో
పిచ్చి పిచ్చి మాట్లాడితే దానివల్ల వచ్చే లాభం ఏమున్నదాడా? హ్మ్. ప్రజలకు తెలంగాణ సమాజానికి కావాల్సింది గానీ, లేకపోతే మొత్తంగా గూడా ఈ విషయంతోటి అంతో ఇంతో సంబంధం ఉన్నటువంటి ప్రజలందరికి కావాల్సింది, హ్మ్. ఆమె ఏ అంశాలనైతే మాట్లాడుతా ఉన్నదో హ్మ్. దానికి సమాధానం గావాలి. హ్మ్. చెప్తారా లేదా? గది చెప్పండి. హ్మ్. హ్మ్. అది చెప్పకుండా ఇష్టం వచ్చిన పద్ధతిలో ఏది పడితే అది ఆమె ఫలానా వాళ్ళ కోవట్టు, ఆమె హ్మ్. ఫలానా దాంట్లో గెలవబోతున్నది, హ్మ్. ఆమె ఫలానా దాంట్లో చేరబోతున్నది. ఇయ్యెందుకు బేకు ముచ్చట్లు? హ్మ్. అంటే ఇప్పుడున్న తెలంగాణ పరిస్థితి, రాజకీయ పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీకి స్కోప్ ఉంది. సో, ఆ స్కోప్ అనేది నాకే గావాలని జెప్పేసి తను ఒకవైపు ఈ వాదన ఇనిపిస్తున్నాడు. అంటే ఇంకోవైపు దీని వెనకాల కంప్లీట్‌గా రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్న కొంతమంది అంటుండ్రు. లేదా కేసీఆర్ ఉండి ఎందుకంటే ఈ పోటీ చేసిన తర్వాత ఓట్లొచ్చిన తర్వాత చీలిన తర్వాత అన్నీ కలిపి ఇవన్నీ గూడా ఒక గందరగోళం. ఒక పార్టీకి మాత్రం స్పేస్ ఉంది. ఆ స్పేస్‌ని ఫుల్‌ఫిల్ చేయాలి అని చెప్పి కవిత అనుకుంటున్నట్టు గూడా వినిపిస్తుంది. సో, ఆ ఫుల్‌ఫిల్ చేయగలుగుతదా ఆమె? అంటే ఒకవేళ పెట్టి వచ్చినా సరే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటారా? అంటే ఇప్పుడు మీరన్నట్టు తెలంగాణలో, తెలంగాణ రాజకీయాల్లో హ్మ్. ఒక పొలిటికల్ స్పేస్ అయితే ఉంది. అవును. అంటే 3 పార్టీల యొక్క పని విధానం మీద ప్రజలు హ్మ్. ముక్కిరిసినట్టే ఉన్నారు. అవును. ఏమాత్రం గూడా ప్రజలకి ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఆ నాయకుడు కాకపోతే ఈ నాయకుడు కనీసం ఎవడైనా గాని హ్మ్. ప్రజల సమస్యల్ని పట్టించుకుంటాండు. ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటుండు అనే అంశం ఎక్కడ కనపడతలేదు. లేదు. సరే ఈ జిల్లాలో కాకపోతే ఆ జిల్లాలో, ఆ జిల్లాలో కాకపోతే ఈ జిల్లాలో, ఆ మంత్రి కాకపోతే ఈ మంత్రి, ఈ మంత్రి కాకపోతే ఆ మంత్రి, హ్మ్. ఎవరైనా కనీసం ఆ! కన్ననీళ్లు తుడిచేటోళ్ళున్నారా? లేకపోతే ఏదైనా కష్టాల్లో నేనున్నా అని చెప్పి ఆదుకునేటోడు ఎవడు కనపడినప్పుడు హ్మ్. అప్పుడు ప్రజలేం చేస్తారంటే, ఒక కొత్త హ్మ్. ఏమైనా ఔట్‌ఫిట్ కోసం ఆలోచిస్తా ఉంటారు, చూస్తా ఉంటారు, ఎదురు చూస్తా ఉంటారు. అవును. ఒక పెను తుఫానొచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు, ఒక విపత్తొచ్చినప్పుడు ప్రజలు హ్మ్. ఆ సంక్షోభంలో ఎవరైనా మమ్మల్ని ఆదుకోపోతారా? హ్మ్. అనేది ఎదురు చూస్తా ఉంటారు. అట్లనే ఇప్పుడు ఇదొక రాజకీయపరమైనటువంటి సంక్షోభం ఇది. హ్మ్. ఈ సంక్షోభంలో మీరన్నట్టు ఒక స్పేస్ అయితే ఉంది. అవును. మరి ఈ స్పేస్‌లో స్పేస్ ఉన్నంత మాత్రాన, హ్మ్. జెండా ఉన్నంత మాత్రాన ఎజెండా లేకపోతే, హ్మ్. ఆ ఎజెండా ప్రజల ఎజెండా కాకపోతే, ప్రజలు హ్మ్. ఆహ్, అరే నీ యమ్మ వీడిని దించి వాడిని ఎత్తుకోవడం ఎందుకు? అవును. వాడిని దించి వీడెత్తుకోవడం ఎందుకు? అనే ఆలోచనలో ఉంటారు. అవును. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆమె ఏదైతే పదే పదే మాట్లాడుతా ఉన్నదో సామాజిక తెలంగాణ అనే అంశం హ్మ్. హ్మ్. ఆ! ఆమె ప్రస్తావిస్తా ఉన్నదో, ఈ సామాజిక తెలంగాణ అనే అంశం తెలంగాణ ప్రజల ఆహ్, ఆహ్, గుండె చప్పుడుగా ఉన్నదిక్కడ. హ్మ్. తెలంగాణ ప్రజల మనసులో ఉంది, పెదవుల మీద ఉంది. గత 3 దశాబ్దాలుగా హ్మ్. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన మలిదశ ఉద్యమ దశ నుంచి గూడా ఈ తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసం అనే సందర్భంలో గూడా హ్మ్. ఈ తెలంగాణ సామాజిక తెలంగాణగా ఆవిష్కరింపబడాలి. తెలంగాణ రాష్ట్ర సాధన తదనంతరము అది తెలంగాణ ప్రజలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా పాలనా సమదృష్టితోటి హ్మ్. ఆ! ముఖ్యంగా ఈ ఈ ఆంధ్ర దోపిడిదారుల వలసవాదుల చేత వివక్షకెక్కువ గురైన వాళ్ళని పైకి తీసుకురావడానికి హ్మ్. ప్రయత్నం చేసే దిశగా తెలంగాణ ఉండాలనేది తెలంగాణ ప్రజలు భావించారు. అవును. అట్లా చూసినప్పుడు ఆదివాసి ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. హ్మ్. ఆ తదనంతరము ఆహ్, ఆ పూర్తి స్థాయిలో అర్బన్ ప్రాంతాలను కాకుండా సెమీ అర్బన్ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. కానీ ఇక్కడ ఏమైపోయింది? హ్మ్. రివర్స్‌లో పోతున్నది. అవును. రివర్స్‌లో పోతున్నది. హ్మ్. మనం మన మనకొచ్చే ఆదాయం అంతా కూడా ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? హుహు. దేని మీద ఖర్చు పెడుతున్నారు? హ్మ్. ఏమాత్రం ఉపయోగం లేని నిరుపయోగమైన వాటి మీద ఖర్చు పెడుతున్నారు. అవును. విద్యారంగం మీద ఖర్చు పెడతలేరు. లేదు. వైద్య రంగం మీద లేదు. వైద్య రంగం మీద ఖర్చు పెడతలేరు. ఉపాధి మీద లేదు. ఉపాధి రంగం మీద ఖర్చు పెడతలేరు. హుహు. ఈ మూడిటి మీద ఖర్చు పెట్టకుండా ఏమాత్రం గూడా హ్మ్. తెలంగాణ ప్రజలకు ఉపయోగపడనటువంటి వాటిని థర్డ్ ఫోర్త్ సిటీ. వాటిని బెట్టుకొని హ్మ్. వాటి చుట్టూ గోలు గోలు తిప్పుకుంటూ రోజు హెడ్డింగులు రాపిచ్చుకుంటూ, లేకపోతే స్క్రోలింగులు ఇప్పించుకుంటూ, బ్రేకింగులు జేపించుకుంటూ హ్మ్. ఒక హంగామా హడావుడి జరుగుతున్నది గానీ, అంతకుమించి ఏం జరుగుతున్నది? అవును. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో కవిత ఏదైతే ప్రస్తావిస్తున్న అంశాలున్నాయో, హ్మ్. హ్మ్. అంటే కవిత ప్రస్తావించడం గాదు. ఆమె జెప్పినట్టు తెలంగాణ ప్రజల్లో ఈ ప్రశ్నలున్నాయి. అవును. నేను 45 నియోజకవర్గాలు తిరిగినా, అక్కడ ప్రజల యొక్క బాధలు విన్న తర్వాత, కష్టాలు విన్న తర్వాత, వాళ్ళ సూచనలు విన్న తర్వాత,
నేను వాటన్నిటిని కూడా సమ్మరైజ్ చేసి ఈ ఈ విషయాలను ప్రస్తావించాలని ఆమె చెప్తున్నది. హ్మ్. ఇది ఆమె మెదడులో పుట్టిందేం కాదు. ప్రజల్లో ఉన్నది ఇది. హ్మ్. అయితే దాన్ని ఆమె ఏదైతే అందిపుచ్చుకొని సామాజిక తెలంగాణ అంశంతోటి పనిచేయాలనుకుంటున్నదో, ఒకవేళ అది పనిచేస్తే మాత్రం నిబద్ధతతోటి, హ్మ్. నిగ్రహంతోటి, ఎలాంటి స్వార్థ అంశాన్ని ప్రాతిపత్తి చేసుకోకుండా ఆ! హ్మ్. రాజకీయాలు మనకేమైపోయినాయంటే, రాజకీయాలు ఎవరి కోసం అంటే, నా కోసం అన్నట్టు అయిపోయింది రాజకీయ నాయకులకి. అవును. ఆ! అట్లా గాకుండా గనుక ఏదన్నా ముందుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె హ్మ్. ఈ స్పేస్‌లో హ్మ్. తన భవిష్యత్తుని చూయించుకునే అవకాశం అయితే ఉంటది. సరే అది ఎంతవరకు ఉంటది? ఆమె ఎంతవరకు జేస్తది? ఆమె అసలు వస్తదా? రాదా? హ్మ్. పార్టీ పెడతదా? లేదా? ఇప్పుడు మాట్లాడిన దాన్ని మళ్ళొక 6 నెలల తర్వాత ఆహ్, హ్మ్, అన్నిటిని బంద్ జేసుకొని అదే మళ్ళా దాంట్లోనే హ్మ్. అడ్జస్ట్ అయిపోతదా? ఇవన్నీ గూడా ఇప్పుడే జెప్పలేం. హ్మ్. అయితే మనకు గావాల్సిందేందంటే ప్రజలుగా జమ తెలంగాణ వాదులుగా మనం ఆలోచించాల్సింది తెలంగాణకి సంబంధించిన అంశాలు కవితమ్మ ప్రస్తావిస్తున్నందుకు, హ్మ్. తెలంగాణ ఉద్యమాకాంక్షలు మాట్లాడుతున్నది. అవును. తెలంగాణ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తల కోసం మాట్లాడుతా ఉన్నది. హ్మ్. తెలంగాణ కోసం అమరులైనటువంటి, బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళ కోసం మాట్లాడుతా ఉన్నది. హ్మ్. ఆ అంశాలను మనం ఈరోజు మనం ప్రధానంగా చేసుకొని, కవితమ్మ మాట్లాడే దాన్ని మనం అంతవరకు మాత్రమే చూసి, హ్మ్. ఆమెకు గూడా మంచి పని చేస్తున్నది, మంచిగా మాట్లాడుతున్నది. సరే ఎవరో ఒకరు మాట్లాడాలా? హ్మ్. ఆమె మాట్లాడితే మీడియా ప్రచారం చేస్తది గాబట్టి, హ్మ్. లేకపోతే ప్రింట్ మీడియా రాస్తది గాబట్టి, ఆ సమస్య చర్చనీయాంశమైద్దనే ఒక పరిమితమైన ఆశతోటి, ఆలోచనతోటి మనం గూడా ఈరోజు హ్మ్. కవితమ్మ ఇంకా మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి అని అంటున్నాం గానీ, హ్మ్. వాళ్ళ కుటుంబ తగాదాలకు మనం బోదలుచుకోలేదు. హ్మ్. లేకపోతే వాళ్ళ ఆహ్, ఆస్తుల పంపకాలకు సంబంధించిన ఏదైనా గొడవలుంటే గూడా దాంట్లో గూడా హ్మ్. మనకు సంబంధం లేదు. ఇవాళ మనం టీఆర్ఎస్, బీఆర్ఎస్‌ని అడుగుతున్నది. హ్మ్. కేసీఆర్, కోటరేని ముఖ్యంగా రాముని అడుగుతున్నది. కేటీఆర్‌ని అడుగుతున్నది ఒక్కటే. రాము హ్మ్. నువ్వు ద నువ్వు గాని, నీ అనుచరులతోటి దాడి చేయించడం బంద్ జేసి హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. ఆమె ఎట్లా, ఈమె ఇట్లా, ఫలానోడు ఇట్లా, ఫలానోడు ఇట్లా అని గాకుండా ఆమె ప్రస్తావించిన అంశాలు మీద హ్మ్. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్కటిగా సమాధానం జెప్పు. హ్మ్. బీజేపీ తోటి మంతనాలు జరిగినాయా? లెవ్వా? హ్మ్. జరిగితే ఎవరితో జరిగినాయి? ఎక్కడ జరిగినాయి? అవి ఏం జరిగినాయి? అనేది విషయాన్ని జెప్పు. లేదు, జరగలేదు. అదైనా ఆ! బయటకి జెప్పు. అదైనా బయటికి జెప్పు. హ్మ్. అప్పుడు కవితమ్మ మాట్లాడేది తప్పని సమాజానికి తెలుస్తది గదా! తెలుస్తది. అవును. అట్లా ఏది గాకుండా ఇప్పుడు ఆమె ఇంకోటి గూడా అంటుంది. ఏది ఆయన మీద హ్మ్. ఆ! కేసులు పెడతా అన్నప్పుడు, ఎఫ్ఐఆర్‌లు అన్నప్పుడు, లేకపోతే ఇంకా హడావుడి జరిగినప్పుడు, అరెస్ట్ హడావుడి జరిగినప్పుడు, ఒక పెద్ద హంగామా జేసిండు. హ్మ్. పార్టీ మొత్తం అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో పార్టీ కార్యక్రమాలు తీసుకున్నాయి. మరి మా పెద్దాయన లేకపోతే మా అవును. నాయకుడు, హ్మ్. మా నాయకుడు మన డ్యాడీ మీద హ్మ్. ఇంత పెద్ద ఆరోపణొచ్చి 5వ తారీఖు హాజరు గావాలని గూడా నోటీసులు ఇస్తే గూడా ఎందుకు మాట్లాడతలేరు అని హ్మ్. అంటున్నది. సమాధానం చెప్పండి మరి. హ్మ్. ఆమేదో ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు గూడా రెడీ అయితుంది. రెడీ రెడీ అయితుందట. అయితున్నారు. అవును. ఏది 4 కమిషను హ్మ్. పిలవడం దానికి వ్యతిరేకంగా. అవును. 4 తారీఖు. 4వ తారీఖో ఎప్పుడో. హ్మ్. మరి ఆమె ఏదైతే మాట్లాడుతున్న అంశాలున్నాయో, దానికి ఆన్సర్ జెప్పాల్సిన బాధ్యత అయితే వాళ్ళ మీద ఉంది. హ్మ్. నిజమైతే నిజమనండి. అబద్ధమైతే అబద్ధం అని చెప్పండి. హ్మ్. అంతేగాని ఇది వాళ్ళ కోవట్టు, వీళ్ళ కోవట్టు, రేవంత్ రెడ్డి కోవట్టు, ఇంకోరి కోవట్టయితే మరి రేవంత్ రెడ్డి కోవట్టయితే ఇన్ని రోజులు ఏం చేసిండ్రు మీరు? హ్మ్. ఏం చేసిండ్రు? ఏడ పన్నారు మీరు? హ్మ్. గురకబెట్టి పన్నారా? అంటే మీతోటి ఉంటే వాడు మంచోడు. మీ మీద కొద్దిగా మాట్లాడితే వాడు కోవట్టయితాడు, ఇన్ఫార్మర్ అయితాడు. లేకపోతే ఇంకోడయితాడు, ఇంకోడయితాడా? ఈ పనికిమాలిన ముచ్చటెందుకు? మీరు ఆ! కవితమ్మ మాట్లాడుతున్న అంశాలకు గనుక ఆన్సర్ ఇస్తే, హ్మ్. తెలంగాణ సమాజం కవితమ్మకు బుద్ధి చెప్తారు గదా! అవును. కవితమ్మని అడుగుతారు గదా! ఎందుకమ్మా నువ్వు తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని ఎందుకు బలహీనపరుస్తున్నావు? ఎందుకు లేనిపోని గొడవ చేస్తున్నావు? నీకేదైనా గావాలంటే నువ్వు పోయి అడుక్కొని సపరేట్‌గా ఇంట్లో పండరాదని తెలంగాణ అడుగుతారు సమాజం ప్రజలు. అడుగుతారు గదా! మాట్లాడతారు గదా! హ్మ్. అట్లా గాకుండా ఏదైతే ఈరోజు ఆ!
కేటీఆర్ కావచ్చు, లేకపోతే కేటీఆర్ చేత ఎవరెవరైతే మాట్లాడుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదలు కవిత లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పండి. హ్మ్. ఆ సమాధానం అది ప్రజల సమస్యలు చర్చకు పెట్టండి. హ్మ్. మీ రాజకీయపరమైనయో, లేకపోతే మీ ఇంటి గొడవలో, మీ ఆస్తుల తగాదాలో ఇది ముఖ్యం గాదు. ఇది అవసరాన్ని నిర్ముచ్చండి. ఎందుకు ఎవరికి కావాలి ఇవన్నీ? హ్మ్. దీనివల్ల ఏమైనా లాభం ఉండదా? లేదు. రైట్. ఏమైనా లాభం ఉంటే మనం మాట్లాడుకుందాం. హ్మ్. అరే! ఒకవైపు వర్షాలు పడుతున్నాయి. ఇత్తనాలు ఏమైనాయి? హ్మ్. ఆ! ఆ ఇత్తనాలు ఎంతవరకు సప్లై చేసిండు? ఆ! దానివల్ల రైతులకు అందినయా? లెవ్వా? ఏంటిది? అది చర్చ పెట్టండి. హ్మ్. అట్లనే 6 గ్యారంటీల మీద చర్చ పెట్టండి. హ్మ్. 6 గ్యారంటీలు అన్నారు. అది ఎంతవరకు వచ్చింది? ఆ! వాటినేమన్నా ప్రజల వరకు తీసుకుపోయే అవకాశాలున్నాయా? లేపోతే గత ప్రభుత్వము భూములు అన్యాక్రాంతం చేసినవన్నారు. మరి అన్యాక్రాంతం కాబడినటువంటి భూములు ఎంతవరకు మీరు తిరిగి వెనక్కి తీసుకురావడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు? గది చెప్పండి. మీరు ఆహ్, హ్మ్, ధరణి తీసేసి భూమాత అన్నారు. మరి ఆ భూమాత అని ఊరిచ్చి ఆఖరికి ఏదో మొన్న ప్రకటించిండ్రు. మరి ప్రకటించిన తర్వాత ఇప్పటికి గూడా ఇంకా ఆ భూమాత వెబ్‌సైట్ కావచ్చు, భూమాతకు సంబంధించిన ఆ! దానికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడ గ్రౌండ్‌లో జరుగుతలేవు, కనపడతలేవు. అవును. గ్రౌండ్‌లో కనపడాలి కదా! హ్మ్. హైదరాబాద్‌లో కూర్చొని బ్రహ్మాండంగా భూమాతకు సంబంధించినటువంటి ఏదైతే హ్మ్. ఆ తీర్మానం కాపీ ఉన్నదో, లేకపోతే ఆ చట్టం ఉన్నదో దాన్ని బి ఏసీ రూమ్‌లలో బీరువాలో బంధించి పెడితే ఏం లాభం వస్తది? హ్మ్. హ్మ్. అది ఎక్కడికి పోవాలి? రైతుల దగ్గరికి పోవాలి. భూమాత ధరణి వల్ల నష్టపోయిన రైతుల దగ్గరికి పోవాలి. అక్కడికి పోయి ఆ భూమాత ద్వారా జరిగిన లోపాలని, నష్టాలని ఆ! మొత్తంగా గూడా సవరించడానికి, నివారించడానికి ప్రయత్నం జేయాలి. అదేది లేకుండా ఉత్తానే మేము భూమాత తెచ్చినాం హ్మ్. అని మాట్లాడితే ఎట్లా? ఇయ్యాల ఏదో జూసినా ఏది ఆయన పొంగులేటి సో, భూముల భూబకాసురుడు ఆయనే మాట్లాడుతా ఉన్నాడు గొప్పగా. అవును. ఏది అందరిని నేను లోపలిస్తాను. హ్మ్. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం జేస్తే, హ్మ్. వాటి కబ్జా జేస్తే, వాటి జోలికొస్తే తాటలు గూడా బీకుతాం, అది జేస్తాం, ఇది జేస్తాం అని ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతా ఉన్నాడు. హ్మ్. ఫస్ట్ జేయాల్సిన పనేందంటే, మీ రాజకీయ నాయకుల దగ్గర, మీ ఎమ్మెల్యేల దగ్గర, మీ మంత్రుల దగ్గర కబ్జా కాబట్టినటువంటి ప్రభుత్వ భూమిని మీకేమాత్రమైన సిగ్గు, శరము ఏమన్నా ఉంటే ఆ! హ్మ్. నేనొక మనిషిని, నాకు మానవత్వం ఉంది. నేను ఒక తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డని, ఒక భారత పౌరుడిని అనే సోయి ఉంటే ఫస్ట్ మీ కబందాస్తాల్లో ఉన్న ప్రభుత్వ భూములని మీరు వెంటనే ప్రకటించండి. హ్మ్. ప్రభుత్వానికి అప్పజెప్పండి. మీ మీద కేసులు గూడా ఒకడు పెట్టడు. హ్మ్. మీ దగ్గర ఉన్న భూములు గనుక మీరు వెనక్కి తీసుకొచ్చి ఇస్తే, మీ మీద కేసులు పెట్టేటోడు కూడా ఎవ్వరు లేడు. మంచి పని చేసిండు అనుకుంటారు. మీరింకా మీ బతికినంత కాలం మీరు మంత్రులుగా ఉండొచ్చు, ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు, రాజకీయాలు చేసుకోవచ్చు. కానీ మీరు అవి ఏమీ చేయకుండా, దాని అవును. జోలికి పోకుండా, పట్టించుకోకుండా ఇదేం పని? కాబట్టి ఇప్పటికైనా రాజకీయ నాయకులారా మీరు కాజేసినటువంటి, ఆక్రమించుకున్నటువంటి ప్రభుత్వ భూములను మీరు వెంటనే ఇయ్యండి. ఈ రాజకీయపరమైన చర్చలను పక్కన పెట్టి, ఎవడు పార్టీ పెడితే ఏంది? ఎవడు పార్టీ పెట్టకపోతే ఏంది? ఆ! ఎవడు ఎక్కడ ఏమైతే ఏంది? ప్రజలకు గావాల్సింది ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలపైన చర్చ జరగాలి. ప్రజా సమస్యల ఇంకా ఎన్ని రోజులున్నది? ఇంకా 12 రోజులున్నది. ఇయాల తెల్లారితే 1 తారీఖు. హ్మ్. 12 తారీఖు స్కూల్ రీఓపెనింగ్ ఉంది. మరి ఇప్పుడు స్కూళ్ళ రీఓపెనింగ్ సందర్భంగా ఇప్పటివరకి ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం జేయడానికి, ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్‌లు పెంచడానికి ఏమైనా ప్రయత్నాలు జేస్తున్నారా? ప్రభుత్వ పరంగా ఏమైనా దానికి కార్యక్రమాలు తీసుకుంటున్నారా? ఎక్కడ ఏం కనపడదు. ఇప్పుడు రీసెంట్‌గా సోషల్ వెల్‌ఫేర్ సెక్రటరీ గూడా చెప్తా ఉన్నారు. సో, ఏం మాట్లాడుతూ అవును ఏమైతది ఆ పిల్లలు బాత్రూమ్‌లో కడిగితే తప్పేంటి అని చెప్పేసి తను అడిగారు. అంటే ఈ విధంగా చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూడొచ్చు మనం? అంటే వాళ్ళకేమైపోయిందంటే హ్మ్. చాలా చిన్న చూపయిపోయింది. హ్మ్. ఎస్సీ హాస్టళ్ళన్నా, ఎస్టీ హాస్టళ్ళన్నా, లేపోతే గురుకులాలన్నా, లేపోతే గిరిజన హాస్టళ్ళన్నా, ఆశ్రమ పాఠశాలలన్నా గానీ, హ్మ్. వాళ్ళకేమైపోయింది నిన్న ఇక్కడికి పాల్వంచ సైడ్ పోయొచ్చినా, హ్మ్. అది చాలా గొప్పది. హ్మ్. హ్మ్. స్కూల్ ఎప్పటినుంచో ఉన్నదది. పాలిటెక్నిక్ కాలేజీ అది ఆదివాసీల కోసం ఏర్పాటు అసలక్కడ జూస్తే ఆ బాత్రూమ్‌లేంటి, లేకపోతే అక్కడున్న వసతులేంటి, ఆ కిటికీలేంటి, దర్వాజాలేంటి, లేపోతే అక్కడున్నటువంటి మొత్తం రూములేంటి, హ్మ్. అసలు ఇవన్నీ చూస్తా ఉంటే ఈ పాలకులు అందుకనే మనం అంటున్నాం పదే పదే అంటున్నాం.
స్థానిక ప్రజాప్రతినిధులు హ్మ్. సర్పంచ్ మొదలుకొని ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే నిరంతరం గనక స్కూళ్ళలోకి పోయి, హాస్పిటళ్ళలోకి పోయి లేకపోతే మంత్రులు హాస్పిటల్‌లో సందర్శిస్తే హ్మ్. ఆ! చాలా వరకు సమస్యలు పరిష్కారం అయితాయి. అసలు అటు మొఖాన పోయేటోళ్ళు లేడు, చూసేటోళ్ళు లేడు. వాటిని ఏమాత్రం గూడా బాగు జేయడానికి ప్రయత్నాలు చేసేటోళ్ళు లేనప్పుడు ఏముంటది ఆడ? హ్మ్. ఇట్లా అనవసరంగా మాట్లాడుడు, పిచ్చి పిచ్చి మాట్లాడుడు. ఒకవేళ ఆ! వీలైన కాడికి మీ పనులు మీరు జేసుకోండి. మీ పనులు మీరు జేసుకోవడం వాట్సాప్. తప్పు గాదు. అట్లా వాళ్ళని తర్ఫీదు జేయడమో, మాట్లాడడం బాగుంటది గానీ, అగౌరవపరిచినట్టు, కించపరిచినట్టు మీరు పలానా వాళ్ళు కాబట్టి ఆ పని జేసుకోండి. హ్మ్. హ్మ్. ఆ! మీరెక్కడి నుంచొచ్చిర్రో మీకు తెలీదా? మీ మూలాలేంటియో మీకు తెలీదా? హ్మ్. అనే పద్ధతిలో మాట్లాడడం అనేది మరి వాళ్ళు ఐఏఎస్‌లు ఎట్టయితాండ్రో, వాళ్ళు ఏమి నేర్చుకున్నారో అది ఎవరికీ అర్థం కాదు కొన్ని అవును. సార్లు. అవును. ఇప్పుడు ఒక ఐఏఎస్ అంటే, ఒక ఐపీఎస్ అంటే ఎంతో మానవత్వం కలిగి, మానవ విలువలు కలిగి, సమాజాన్ని అర్థం చేసుకొని ఆ! వాళ్ళు వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తారని అనుకుంటాం. కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరుంది గదా అని వాగడం, పదవుంది గదా అని అహంకారంతోటి మాట్లాడడం అనేది సరియైంది గాదు. మీరు ఒకవేళ చెప్పదలుచుకుంటే, మీరు వాళ్ళకి సరియైన పద్ధతిలో, సరియైన సూచనతోటి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం జేయాలో వాళ్ళు జేస్తారు. హ్మ్. వాళ్ళకది తెలుసు కదా! వాళ్ళ ఇంటికాడున్నా, లేపోతే గురుకులాల్లో ఉన్నా, ఆశ్రమ పాఠశాలలో ఉన్నా, హాస్టళ్ళల్లో ఉన్నా, వాళ్ళు వాళ్ళ మంచి కోసం, మీ మంచి కోసం, మీ శుభ్రత కోసం, మీ ఆహ్, హ్మ్, మీ వసతుల కోసం మీరు మీ మీ మీరన్నీ చూసుకోండి, జాగ్రత్త జేసుకోండి అనంటే వాళ్ళకి నేర్పియాల వాళ్ళు. అవును. మన ఇళ్ళలో మన పిల్లలకి నేర్పమా? హ్మ్. హ్మ్. అది వేరే విషయం. కానీ కర్ర పట్టుకొని హుకుం జారీ చేసినట్టు, హ్మ్. లేకపోతే వాళ్ళని అవమానపరిచినట్టు, అవును. కించపరిచినట్టు మాట్లాడితే హ్మ్. వాళ్ళెందుకింటారు? సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ తాకితే అవును. ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడు? అసలు నేను బతికేందుకురా హ్మ్. అని అనుకుంటాడు. కాబట్టి ఇటువంటి ముఖ్యంగా ఇటువంటి విభాగాలకు అధిపతులుగా ఉన్నవాళ్ళు హ్మ్. చాలా మానవత్వంతోటుండాలి. మానవ విలువలతోటుండాలి. అటువంటి సామాజిక వర్గాలని వాళ్ళని ఆ! హ్మ్. గౌరవించే రీతిలో వాళ్ళు గౌరవించే రీతిలో వీళ్ళ ప్రవర్తన ఉండాలి. హ్మ్. వాళ్ళలో మమేకం గావాలి. అవసరమైతే నేనొస్తా, మీతో పాటు ఉంటా, మీతో పాటు ఆ! మీ మీ పరిశుభ్రతలో పాల్గొంటా హ్మ్. ఆ! అని మాట్లాడొచ్చు. అది వేరే విషయం. అవును. కానీ మంచితనంతోటి గెలవాలే గానీ హ్మ్. నేను మిమ్మల్ని అదిరిచ్చి, బెదిరిచ్చి హ్మ్. కర్ర కర్ర పట్టుకొని, తుపాకీ పట్టుకొని ఏమో జేస్తా అంటే నడవదిది. హ్మ్. కాబట్టి పాల ఈ అధికారులందరూ గూడా హ్మ్. ఇటువంటి మాట్లాడడం మానుకోవాలన్నదే సమాజం భావిస్తున్నది. రైట్. సో, ఇంకోటి నాన్న ఆపరేషన్ కగార్ ఇంకా కంటిన్యూ అవుతున్నది. శాంతి చర్చల కమిటీ ఏర్పాటు చేసుకొని మీరు ఢిల్లీ స్థాయి దాకా ఎళ్లి అక్కడ చర్చల కోసం అవన్నీ ట్రై చేస్తున్నారు. అయినా సరే కంటిన్యూ అయితది. మొన్న రీసెంట్ చూసిన నంబాల కేశవరావు సంబంధించి 5 టీమ్ చనిపోయిన తర్వాత సో, వాళ్ళ బాడీస్ గూడా ఫ్యామిలీకి కూడా అక్కడనే ఖననం చేసిన పరిస్థితి. సో, ఇవన్నీ ఇంకా స్టిల్ కంటిన్యూ అయితేనే ఉన్నాయి. సో, దీన్ని ఎట్లా చూడొచ్చు ఇవన్నీ? అంటే ఇదొక యుద్ధం ఇది. హ్మ్. హ్మ్. ఈ యుద్ధము వాళ్ళెందుకు జేస్తున్నారో వాళ్ళు జెప్పలేదు గానీ, హ్మ్. మనందరికి తెలుసు. తెలుసు. ఈ యుద్ధము హ్మ్. ఆదివాసి ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల కోసం జేస్తున్నారు. హ్మ్. ఆదివాసి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద కోసం జేస్తున్నారు. హ్మ్. ఆ ఖనిజ సంపదని పెట్టుబడిదారులకి, కార్పొరేట్‌లకి, విదేశీ సంస్థలకు కట్టబెట్టడానికి కోసమే జేస్తున్నారు. హ్మ్. ఇది పూర్తి స్థాయిలో వాళ్ళనుకున్న లక్ష్యం నెరవేరేంత వరకి హ్మ్. ఈ యుద్ధం నడుస్తూనే ఉంటది. అంటే ప్రజా సంఘ నేతలందరూ గూడా వెళ్తా ఉన్నారు. అలాగే డిమాండ్ చేస్తా ఉన్నారు. అయినా సరే వినకుండా అండ్ ఈవెన్ చనిపోయిన తర్వాత బాడీస్ ఇయ్యండి అట్‌లీస్ట్ అంటే బాడీస్ గూడా ఇవ్వకుండా సో, ఇవన్నిటిని అంటే బాడీస్ గూడా ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీ అంతా గూడా ఏడవడం గావచ్చు. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరైతే చనిపోతే సో, వాళ్ళ బాడీని ఖననం చేసుకునే హక్కు ఫ్యామిలీకి ఉంది. సో, అలాంటిది అది గూడా బేఖాతరు చేస్తుడు. వాళ్ళే కాల్చడం గావచ్చు. ఇవన్నీ సంఘటనలు. ఇగ మరి వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. హ్మ్. రామాయణం అంటారు, భగవద్గీత అంటారు, రామరాజ్యం అంటారు. హ్మ్. మరి ఆ రామరాజ్యంలో మరి ఎక్కడ రాసుందో ఇట్లా జేయమని హ్మ్. కనీసం చనిపోయినటువంటి శవాలని గూడా హ్మ్. ఆ బంధువులకి, ఆ కుటుంబ సభ్యులకి, రక్త సంబంధీకులకి ఇవ్వడానికి హ్మ్. మరి వాళ్ళకి ఏం అడ్డం వచ్చిందో, ఏం మూర్ఖత్వం అంటారో, మరి ఏం కక్ష సాధింపో ఎవ్వరికి గూడా ఇప్పుడు ఎవరికీ అంతుపడతలేదు. హ్మ్. మరి వాళ్ళు చాలామంది చెప్తా ఉన్నారు. ఆహ్, పెద్దవాళ్ళు. ఆ! బీజేపీ నాయకులారా, ఆర్ఎస్ఎస్ నాయకులారా హ్మ్. మీరు రామాయణం చదువుకోండి.
రామాయణం చదువుకుంటే మీకు చంపబడిన శవాలని హ్మ్. వాళ్ళు ఒకవేళ తప్పు చేసిందా, నేరం చేసిందా, వాళ్ళ మీద కేసులున్నాయా, వాళ్ళు ఏంటిది పక్కన పెట్టినా గానీ మొత్తానికైతే చంపారు. హ్మ్. చంపిన తర్వాత ఆ శవాలని మీరు ఏ విధంగా వాటిని భద్రపరచాలి, ఏ విధంగా గౌరవించాలి, హ్మ్. వాళ్ళని ఏ విధంగా ఖననం చేయాలి అనేది రామాయణంలో రాసున్నది. హ్మ్. జర రామాయణంలో చదువుకోండ్రా నాయనా అని చాలామంది చెప్తా చెప్తా ఉన్నారు ఉన్నారు. మరి. అవును. మరి వీళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ పొద్దున్న లేస్తే హ్మ్. రామభజన చేస్తారు, రామరాజ్యం అంటారు, జై శ్రీరామ్ అంటాడు. మరి ఆ జై శ్రీరామ్ ఏం చెప్పిండో, ఏందో హ్మ్. ఎవరికి అంతుపడతలేదు. ఇప్పుడు కనీసం వాళ్ళు చెప్పేదన్నా భారత రాజ్యాంగాన్ని నువ్వు అమలు చెయ్యవు, హ్మ్. చెయ్యవుగాక చెయ్యవు. హ్మ్. అది పక్కన పెడదాం. హ్మ్. నీకు మొదటి నుంచి నమ్మకం లేదు, ఇప్పుడు నమ్మకం లేదు. హ్మ్. భారత రాజ్యాంగం, భారతదేశ స్వాతంత్రం 1947 తర్వాత, లేకపోతే గణతంత్ర దేశంగా ఏర్పడినప్పటి నుంచి కూడా హ్మ్. నువ్వు భారత రాజ్యాంగాన్ని ఒప్పుకోలే. హ్మ్. అసలు భారతదేశాన్నే నువ్వు ఒప్పుకోలే. భారతదేశ త్రివర్ణ పతాకాన్ని నువ్వు ఒప్పుకోలే. నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి నువ్వు అంతే ఉంటావు. హ్మ్. కానీ భారత రాజ్యాంగం పక్కన పెట్టి నువ్వు నమ్మే హ్మ్, నువ్వు మనోహర్. మనుస్మృతో, మనువాదమో, రామరాజ్యమో, రామాయణమో దాని ప్రకారమన్నా చెయ్యి. హ్మ్. మనకెవ్వరికి కూడా వాళ్ళు భారత రాజ్యాంగం అసలు భారత రాజ్యాంగం ప్రకారం గనుక వాళ్ళు భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ అమలు చేస్తే హ్మ్. ఆదివాసీ ప్రాంతాల్లో యుద్ధం ఎందుకు? అవును. మావోయిస్టులు ఎందుకక్కడ? నక్సలైట్లు ఎందుకక్కడ? హ్మ్. ఆదివాసులు ఇన్ని వేల మంది వాళ్ళ ప్రాణాలు ఎందుకు అర్పించాలా? హ్మ్. ఇన్ని వేల మంది మహిళలు వాళ్ళ శరీరాలని క్యాంపులల్లో హ్మ్. ఆ! ఆహ్, వాళ్ళు నాట్యం చేస్తుంటే ఎందుకు భరించాలా? హ్మ్. భయంకరంగా వాళ్ళ శరీరాల మీద పడి చిత్రహింసలు పెడతా ఉన్నారు. హ్మ్. ఆ పరిస్థితి ఎందుకొస్తది? హ్మ్. భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ అమలు జెయ్యరు. 5వ షెడ్యూల్ ద్వారా హ్మ్. వచ్చినటువంటి పేసా చట్టాన్ని అమలు జెయ్యరు. దాని తర్వాత తదనంతరం వచ్చినటువంటి 117 జెయ్యరు. హ్మ్. ఆ! ఐటీడీఏల ద్వారా అభివృద్ధి జెయ్యరు. ఏది జెయ్యకుండా హ్మ్. వీటన్నిటిని పక్కన బెట్టి వాళ్ళు జేస్తున్నారు గాబట్టి ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో భారతదేశంలోని దాదాపుగా ఆ! హ్మ్. 11% భూభాగంలో ఇయాల వాళ్ళు యుద్ధం జేస్తున్నారు. హ్మ్. వాళ్ళు యుద్ధం జేయడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న సంపదే కారణము. హ్మ్. హ్మ్. భూపరితల సంపద గావచ్చు, భూగర్భ సంపద గావచ్చు. హ్మ్. అంత గొప్ప సంపద ఇవాళ కాజేయడం కోసం హ్మ్. పెట్టుబడిదారులకి, కార్పొరేట్‌లకి ధారాదత్తం జేయడం కోసం హ్మ్. వాళ్ళు జేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్రలో భాగంగానే వాళ్ళు జేస్తున్నారు. హ్మ్. కాబట్టి ఆ లక్ష్యం నెరవేరేంత వరకి హ్మ్. వాళ్ళు ఈ నరమేధం సృష్టిస్తూనే ఉంటారు. వాళ్ళు వాళ్ళు ఆ పార్టీ జనరల్ సెక్రటరీని చంపినా, పార్టీ దళ సభ్యులను చంపినా, నాయకులను చంపినా, పోలిట్ బ్యూరోని చంపినా, హ్మ్. అక్కడికి కూడా వాళ్ళ కసి తీరదు. హ్మ్. వాళ్ళకి కావాల్సిందేందంటే చిట్ట చివరి ఆదివాసీ తిరుగుబాటుదారుడు గూడా హ్మ్. అక్కడ లేకుండా పోయినప్పుడే, హ్మ్. అప్పుడే హ్మ్. ఈ యుద్ధం ఆగుతదనేది మనందరం అర్థం మరి జేసుకోవాలి. సాధ్యమైతదా? అంటే అంతేగాని ఇదేదో అది నక్సలైట్లు, మావోయిస్టులు అన్నావు. హ్మ్. బయట నుంచి పోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంతా కొడితే గనుక 100 మంది లేరు. హ్మ్. తెలుగు రాష్ట్రాల వాళ్ళైనా, పక్క రాష్ట్రాల వాళ్ళైనా, హ్మ్. ఆ ప్రాంతంలో ఉండి ఆదివాసులకు అండగా ఉన్నటువంటి వాళ్ళు హ్మ్. మొత్తం కొడితే 100 మంది కూడా లేరు అనుకుందాం. హ్మ్. హ్మ్. వాస్తవం కూడా అదే చెప్తా ఉన్నారు వాళ్ళు. హ్మ్. ఈవెన్ ఐబీ గాని, ఇంటెలిజెన్స్ గాని, ఎస్ఐబీ గాని అదే చెప్తా ఉన్నది. హ్మ్. మరి ఇన్ని వేల మందిని నువ్వు అరెస్ట్ చేస్తున్నావు, జైళ్ళలో పెడుతున్నావు, సరెండర్‌లు అంటున్నావు. మరి ఆ సరెండర్‌లు నువ్వు చూపించే సరెండర్‌లంతా ఎవరు వాళ్ళు? హ్మ్. ఆదివాసులే గదా! అవును. మరి ఆదివాసులు ఎందుకు యుద్ధం చేస్తున్నారు? హ్మ్. ఇవాళ మావోయిస్టులు అంటున్నావు గదా! అవును. మావోయిస్టులు బయట నుంచి పోయినోళ్ళో, లేకపోతే తెలుగు రాష్ట్రాల వాళ్ళో అనుకుంటే, వాళ్ళు మొత్తం కొడితే గంతమందే ఉన్నారు. హ్మ్. నువ్వు వేల మందిని ఇప్పుడు చూయిస్తా ఉన్నావు. హ్మ్. హ్మ్. సరెండర్‌ల కింద. మరి వాళ్ళంతా ఎవరు ఆదివాసీలుగా ఆ! హ్మ్. వాళ్ళెందుకు ఈ భూమి కోసం, భుక్తి కోసం ఆ! ఆ గుట్ట కోసం, రాయి కోసం, రప్ప కోసం, ఆ సంపద కోసం వాళ్ళు ఎందుకు యుద్ధం చేయాల్సొచ్చింది? ఎందుకు వాళ్ళు ప్రశ్నించాల్సొచ్చింది? హ్మ్. ఎందుకు వాళ్ళు పోరాటం చేయాల్సొచ్చింది? మొదలు దానికి సమాధానం చెప్పు. హ్మ్. ఇటు సెంట్రల్ కమిటీ కమాండర్ నంబాల కేశవరావు చనిపోయారు మనకు తెలుసు. సో, అయితే అంటే అతనికి ఆల్రెడీ చాలా సెంట్రల్ కమిటీ కమాండర్ గాబట్టి, సో, తనకి చాలా మూడంచెల భద్రత ఉంటే, ఆ భద్రత నేపథ్యంలో గూడా కంప్లీట్‌గా ఎళ్లి చనిపోయడం జరిగింది. ఇంకో వైపు చూసుకుంటే కొంతమంది అంటే పార్టీ గూడా లేఖ రిలీజ్ చేసింది. కొంతమంది నలుగురు, ఐదుగురు ముందే సరెండర్ అయిపోయి, సో, వాళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లీకుల కారణంగానే ఇట్లా చనిపోయింది ఇది అని చెప్పి చెప్పిర్రు. సో, అంటే వాస్తవంగా అట్లనే జరుగుతుందంటారా మీరు? ముమ్మాటికి అంతే జరుగుతది. లేపోతే ఈ పోలీస్ బలగాలకి, హ్మ్. ఈ సీఆర్‌పీ గాని, సీఆర్‌పీఎఫ్ గాని, లేకపోతే బార్డర్ ఫోర్స్, బీఎస్ఎఫ్ గాని హ్మ్. వీళ్ళెన్నడూ
ఒక్కరిని కూడా పట్టుకోలేరు. ఆ! ఒక్కరిని కూడా హ్మ్. కనీసం అటువైపు పోయి ఎవరిని కనీసం చూడలేరు కూడా వాళ్ళు. హ్మ్. హ్మ్. అక్కడ దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా ఒక 15, 20 సంవత్సరాల నుంచి వీళ్ళు హ్మ్. అక్కడ అనేక కారణాలతోటి ఎవరెవరైతే బలహీనతలకు గురై పార్టీ నుంచి బయటికొచ్చి, ఉద్యమంలోంచి బయటికొచ్చి, హ్మ్. లేపోతే జనతన సర్కారులో భాగస్వాములైన అనేక విభాగాల నుంచి బయటికొచ్చిన వాళ్ళని హ్మ్. లోబర్చుకొని, అనేక వ్యసనాలకు అలవాటు జేసి, తాగుడికి, జూదానికి, వ్యభిచారానికి, హ్మ్. ఇంకా పనికిమాలిన పనులన్నిటికీ అలవాటు జేసి, వాళ్ళనిక మనిషిగా హ్మ్. ఆ! హ్మ్. మనిషి అనే పదానికి అర్థం లేనట్టు తయారు జేసి, వాడొక రోబో లెక్క తయారు జేసిండు వాళ్ళని. హ్మ్. ఆ రోబో లెక్క తయారు జేసి వాళ్ళని అలా హ్మ్. అక్కడ వాళ్ళకన్నీ తెలుసు కాబట్టి, హ్మ్. అడవంటే ఏంది, చెట్టంటే ఏంది, గుట్టంటే ఏంటిది, ఎక్కడుంటరు, ఎట్లుంటరు, ఎట్లా తింటరు, హ్మ్. ఎట్లా పంటరు, ఎట్లా నడుస్తరు, ఎక్కడ విశ్రాంతి తీసుకుంటరు, హ్మ్. ఎక్కడ మీటింగులు పెట్టుకుంటరు, హ్మ్. ఏమేమి జరుగుతాయి అన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి, హ్మ్. వాళ్ళందరిని ఒక మరమనుషులు లెక్క, ఓ రోబో లెక్క తయారు జేసి, హ్మ్. ఇవాళ ఒక రౌడీల కంటే, గుండాల కంటే హ్మ్. ఆహ్, ఈ దేశ టెర్రరిస్టులు, ఉగ్రవాదుల కంటే గూడా ఎక్కువగా వాళ్ళని తయారు జేసి, హ్మ్. వాళ్ళ ద్వారా ఇయాల అక్కడ వాళ్ళని చంపుతున్నారు గానీ, హ్మ్. లేపోతే వీళ్ళకేం శాతయితది? హ్మ్. వీళ్ళకేమైనా శాతయితదా? చూడమొచ్చు చేయమని చూద్దాం. హ్మ్. ఎక్కడైనా తీసుకోండి మీరు. హ్మ్. చరిత్రలో కోవర్ట్‌లు, ఇన్ఫార్మర్‌లు ఎక్కడైనా ఉంటారు. హ్మ్. వెన్నుపోటుదారులు ఎక్కడైనా ఉంటారు. హ్మ్. మీరు రామాయణం తీసుకోండి, మహాభారతం తీసుకోండి, ఖురాన్ తీసుకోండి, బైబిల్ తీసుకోండి. యేసుక్రీస్తుని చంపిందెవరు? పట్టించిందెవరు? హ్మ్. హ్మ్. వాళ్ళ 12 మంది శిష్యులలో ఒక శిష్యుడే గదా! అవును. ఆ! బైబిల్ పరంగా జూసినా, ఖురాన్ పరంగా జూసినా, హ్మ్. లేపోతే మొత్తంగా రామాయణ, మహాభారతాలు హ్మ్. ఏవైతే భేదాలు చెప్తా ఉన్నారో, అక్కడ గూడా గదే కనపడ్డది గదా! అవును. అంతటా గదే ఉన్నది. హ్మ్. కాబట్టి ఇదేదో కొత్త గాదు, ఇది మొదటిది గాదు, ఇది చివరిది గాదు. హ్మ్. కాబట్టి ఇది నిరంతరం నడుస్తూనే ఉంటది. హ్మ్. కోవర్ట్‌లు, ఇన్ఫార్మర్‌లు వీళ్ళందరూ ఇప్పుడు భారతదేశ సమాచారం బయటికెట్లా పోతది? అవును. ఒక క్యాబినెట్ సమావేశం జరుగుతుంటది. హ్మ్. హ్మ్. క్యాబినెట్ సమావేశ విషయాలు బయటికెట్లొస్తాయి? ఎవడో ఒకడు చెప్తేనే గదా! అవును. కాబట్టి ప్రతి దగ్గర ఇటువంటోళ్ళు ఉంటారనేదే మనం అనుకోవాలి. హ్మ్. కాకపోతే ఇగ వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ పార్టీ తగిన జాగ్రత్తలు తీసుకోవడము, దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేయాల్సింది ఎవరైనా గాని. హ్మ్. అది అది మావోయిస్ట్ పార్టీ అయినా, అది ప్రభుత్వం అయినా, ప్రభుత్వంలో కోవర్టులుండరా? హ్మ్. 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 ఇప్పుడు ఇంత చెప్తున్నారు గదా! అవును. ఇంత మాట్లాడుతున్నారు గదా! ఇదే డీఆర్‌జీలో గూడా కోవర్టులున్నారు. హ్మ్. మావోయిస్ట్ పార్టీ కోవర్టు డీఆర్‌జీలో గూడా ఉన్నారు. ఓకే. ఆ! లేకపోతే ఆ! మొత్తం పూసగుచ్చినట్టు హ్మ్. ఏం జరిగిందనేది ఆ పార్టీకి ఎట్లా తెలుస్తది? అవును. ఆ పార్టీకి ఎట్లా తెలుస్తది? హ్మ్. బీఎస్ఎఫ్‌లో మావోయిస్ట్ పార్టీ కోవర్ట్ లేరా? హ్మ్. సీఆర్‌పీఎఫ్ దాంట్లో మావోయిస్ట్ పార్టీ కోవర్ట్ లేరా? హ్మ్. అంటే కాంగ్రెస్‌లో హ్మ్. బీజేపీ కోవర్ట్లుంటారు. బీఆర్ఎస్ కోవర్ట్లుంటారు. హ్మ్. అట్లనే బీజేపీలో హ్మ్. బీఆర్ఎస్ కోవర్టుంటారు. కాంగ్రెస్. కాంగ్రెస్ కోవర్టుంటారు. ఉండకుండా ఎట్టుంటారు? హ్మ్. ప్రతి దగ్గర ఉంటరది. సో, ఇంకోటి నిన్న మావోయిస్ట్ కీలక నేత హిడ్మా గూడా అరెస్ట్ చేసినాం. హిడ్మా కూడా దొరికిండు అని చెప్పేసి కూడా అసలు హిడ్మాని పట్టుకోవడం సాధ్యమంటారా? నిన్న దొరికిన హిడ్మా ఎవరండి? ఆయన కుంజా హిడ్మా. ఆ! ఇప్పుడు బస్తర్ ప్రాంతాల్లో ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో హ్మ్. ఈ హిడ్మా అనే పేరు చాలా మందికుంటది. ఓకే. ఈ హిడ్మా పేరు ఒక మొగోళ్ళకే గాదు ఆడోళ్ళకి గూడా ఉంటది. హ్మ్. హ్మ్. ఇప్పుడు మొన్న చనిపోయినటువంటి ఆ 27 మందిలో గూడా అవును. ఒకరిద్దరు మహిళా అవును. ఆహ్, అమరులు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళ పేర్లు గూడా హిడ్మా పేరుతోటే ఉన్నది. హ్మ్. కాకపోతే దానికి ముందు ఇంకేదన్నా ఉంటది గానీ, ఓకే. ఇక్కడ మొన్న ఎవరైతే హ్మ్. ఒరిస్సా హ్మ్. పోలీసులు అరెస్ట్ అని చూయించినటువంటి దాంట్లో హ్మ్. ఆయనేమో కుంజా హిడ్మా, ఈయన మడవ హిడ్మా. హుహు. హుహు. ఈయన ఇంటి పేరు వేరు. వాళ్ళ ఇంటి పేరు వేరు. ఓకే. కాకపోతే సరే మరి మీడియాకి సెన్సేషన్ కోసమో, లేకపోతే కన్‌ఫ్యూజన్ జేయడం కోసమో, లేకపోతే ఇంకా దేనికో గాని అదొక హిడ్మా అనగానే హ్మ్. హ్మ్. మీడియా ఒక అవును. రకమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది. వైబ్రేషన్ వస్తుంది కాబట్టి అట్లా జరిగుంటది. హ్మ్. కాబట్టి అటువంటిదేం లేదు. హ్మ్. ఆ హిడ్మా హ్మ్. ఒంటరిగా హ్మ్. ఉండడమో, హ్మ్. ఒంటరిగా తిరగడమో హ్మ్. జరగని పని. ఓకే. ఆ! ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం బయట జెప్పేది, హ్మ్. ఇంటెలిజెన్స్ చెప్పేది, లేకపోతే పత్రికలో వచ్చే ప్రకారము ఆయన గూడా చాలా హ్మ్. ఆహ్, సైన్యంతోటుంటాడు. ఇట్లా అట్లా అని హ్మ్. చెప్తా ఉంటారు గదా! హ్మ్. 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 కాబట్టి ఆయన ఒంటరిగా ఎట్లా దొరుకుతాడు? దొరకడం ఆస్కారం ఉండదు. హ్మ్. హ్మ్. ఆహ్, ఆ హిడ్మా ఇప్పుడు మళ్ళా వేరే మీడియా ఛానెల్‌లో జూస్తాను. ఆ హిడ్మా
బాగా కోపంగా ఉన్నాడు, ఆ! బాగా కసితో ఉన్నాడు. థంబ్‌నెయిల్‌లో ప్రభుత్వం చూస్తారు. మీద, అవును. తన గురువుని చంపినటువంటి వాళ్ళ మీద పగబట్టి ఉన్నాడు. పగ అవును. తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం జరుగుతుందో, ఎక్కడ జరుగుతుందో అని కూడా హ్మ్. మీడియా కథనాలన్నీ వస్తా ఉన్నాయి. అవును. మరి ఒకవైపేమో అట్లా వస్తున్నాయి. ఇంకోవైపేమో ఇట్లొస్తుంది. అరెస్ట్ అనేది ఏదో. కానీ ఏది ఏమైనా ఆ ఇట్మా వేరు, ఈ ఇట్మా వేరు. ఆ! కానీ ఇప్పుడు మీడియా ప్రసారం చేసే దాంట్లో ఏదైతే కనపడతా ఉన్నదో, హ్మ్. మావోయిస్ట్ పార్టీ ఇంత పెద్ద నష్టం జరిగినందుకు హ్మ్. వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, హ్మ్. వాళ్ళు ఊకోరు హ్మ్. అనేది బలంగా మీడియా ప్రచారం చేస్తా ప్రచురిస్తుంది. ఉన్నది. అవును. మరి మీడియాకి ఇంటెలిజెన్సీ సోర్సా హ్మ్. లేకపోతే వాళ్ళని ఇక్కడికి ఎక్కడి నుంచి సోర్సో తెలియదు గానీ హ్మ్. బలంగా అయితే ప్రచారం చేస్తున్నారు. కాబట్టి చూడాలి హ్మ్. రానున్న రోజుల్లో ఏది ఏమైనా మనం మాత్రం హ్మ్. ఆదివాసీ ప్రాంతాల సంబంధించిన సంపద కాపాడుకోవడానికి హ్మ్. పాలకులు చేస్తున్న యుద్ధాన్ని ఆపడానికి భారతదేశ ప్రజలందరూ మాట్లాడాలి. దాన్ని నిరసించాలి. హ్మ్. ఆహ్, ఆ సంపద కాపాడడానికి పాలకులు ఏదైనా హ్మ్. ఇటువంటి యుద్ధాన్ని తీసుకొస్తే, ఆ యుద్ధాన్ని ఎదిరించడానికి గూడా సిద్ధం కావాల్సిన అవసరం అయితే ఉన్నది. లేదనుకో రేపు రానున్న రోజుల్లో ఒక 5 ఏళ్లకో, 10 ఏళ్లకో భారతదేశంలో హ్మ్. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, లేకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, హ్మ్. లేకపోతే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు ఎవ్వడు గూడా భారతదేశంలో హ్మ్. అడవులు నాశనమైతే మనం బతికి బట్టగట్టలేము. హ్మ్. అడవులు గనుక నాశనమైతే మొన్న ఒక్క కొద్దిపాటి కరోనాకే హ్మ్. కోవిడ్-19కే తట్టుకోలేక గిలగిల కొట్టుకొని సచ్చినాం. హ్మ్. ఆక్సిజన్ దొరకక. ఆ! ఇవాళ ఈ ఆదివాసీ ప్రాంతాలు గనక హ్మ్. మనం దాన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేయకపోతే, ఆక్సిజన్ లేకపోతే, వర్షాలు లేకపోతే హ్మ్. ఆ! మానకు ప్రాణకోటి కాదు. ఏం జరుగుతదో ఎవడు ఊహించి చెప్పలేడు. హ్మ్. కాబట్టి మన కోసమైనా, మన ప్రజల కోసమైనా, పట్టణ ప్రాంత ప్రజల కోసమైనా మనం ఈరోజు ఆదివాసీ ప్రాంతాలని కాపాడుకోవడానికి మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే వాళ్ళు మొత్తంగా గూడా వరుసబెట్టి మొత్తం అడవిని నరికి పడేస్తారు. హ్మ్. ఆ సంపదనంతా నాశనం జేస్తారు. చూడలే సింగరేణి ప్రాంతంలో ఏమైందో? హ్మ్. ఇవాళ అక్కడ కనీసము ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళకి ఆ! బోర్‌లేసుకుంటే నీళ్లు దొరుకుతలేవు. పంచరంగులొస్తున్నాయి. అవును. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో భారత సమాజం, హ్మ్. భరతమాత బిడ్డలందరూ గూడా ఆ! దీన్ని ఈ ఆదివాసీలను కాపాడడం అంటే హ్మ్. అడవిని కాపాడమే. ఇంక ఇది మావోయిస్టుల కోసం గాదు అనేది మనం అర్థం జేసుకోవాలనేదే మేము అందరికీ తెలియజేస్తున్నాం. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్.